హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన నైట్ టైంలో ఒక చిన్న రైడ్ అనేది చేయబోతున్నాం. చూస్తున్నారు కదా, చుట్టూ చీకటి ఉంది. బైక్ ఒకటే వస్తుంది, ఇంకా మొత్తం చీకటి. బండికి లైట్ కూడా అంత ఎక్కువ లేదు. ఈ చీకటిలో మనం ఒక రైడింగ్ అనేది చేయబోతున్నాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, చూడండి ఎంత చీకటిగా ఉందో. బండి లైట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ చీకట్లో మనం ఒక రైడింగ్ అనేది చేయబోతున్నాం. కాలం ముందు నుంచి అక్కడక్కడ బొల్లు అనేది వస్తుంది, కానీ ఆ లైటింగ్ అనేది కొంటిపైకి పడుతుంది. చూస్తున్నారు కదా, వాళ్ళు ముందు నుంచి వచ్చిన వెహికల్స్ లైటింగ్తో నాకు చిన్న రూట్ అనేది కనబడుతుంది అంతే. దాన్ని తప్పించి ఇంకా నాకు రూట్ అనేది తెలియట్లేదు. ఈ చీకట్లో మీకోసం ఒక పెద్ద రైడ్ అనేది చేయబోతున్నాను. అక్కడ రోడ్డు పని అయితే అవుతుంది. ఈ చిన్న గ్యాప్లో ముందు నుంచి ఏదైనా వెహికల్ వచ్చిందనుకోండి, తప్పుకోవడానికి కూడా చాలా కష్టం. బైక్ వచ్చిందనుకోండి పర్లేదు, కానీ ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఏది వచ్చిందనుకోండి ఇంకా అంతే. ఇంకా నాతో ఎవరైనా రైడింగ్కి రావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దాంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు కూడా తీసుకొని వెళ్ళబోతున్నాం. ఇంకా మనం ముందు అలా వెళ్తే ఇంకా ఊరు వచ్చింది కాబట్టి కొంచెం లైటింగ్ అనేది ఉంది. అది ఊరు రాకపోతే ఫుల్ చీకటి, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు. సడన్గా ఏమైనా వస్తే బ్రేక్ పడడానికి కూడా అవ్వదు. ఇంకా రోడ్డు అయితే కొంచెం బాగలేదు, కానీ మనం మాత్రం దేనికి జడం. చీకట్లో రైడింగ్ చేయడం మనకి పేపర్ పైన పెన్తో రాసినట్టు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఒకే ఫాస్ట్లో వెళ్ళబోతున్నాం అనుకుంటున్నారా? నేను వెళ్ళేది 30లో, ఎందుకంటే బండి స్పీడ్ అంత ఉంది కాబట్టి 30లో వెళ్తాం. పాత బండి కాబట్టి ఎక్కువ స్పీడ్ అనేది లాగదు. మన 30లో అలా స్మూత్గా వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఇక చీకట్లోకి వెళ్ళే ముందు అక్కడ ఏముండవు, ముందు నుంచి లైటింగ్స్ మాత్రమే వస్తున్నాయి. అక్కడ ఏదో ఫంక్షన్ ఒకటి జరుగుతున్నట్టుంది, ఆ లైటింగ్ ఒకటే కనబడుతుంది. మరి ముందు నుంచి ఒక వెహికల్ వస్తుంది, డైరెక్ట్ కొల్లికి తగలటం వల్ల పక్కన రోడ్ అనేది నాకు క్లియర్గా కనబడట్లేదు. ఈ టైంలో కూడా చాలా ఎక్కువ వస్తుంది, ఫంక్షన్ జరుగుతుంది అక్కడ. ఇంకా ఆ పక్క లైటింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ పక్క మొత్తం కొండ ఏరియా, అది ఆ పక్క కూడా లైటింగ్స్ అనేవి ఉన్నాయి. మనం ఇంకా ముందు వెళ్ళే కొద్దీ ఇంకా ఫుల్ చీకటిగా ఉండబోతుంది. ఇంకా రెడీ అవ్వండి, ఇంకా థ్రిల్గా ఉండబోతుంది మీకు. ఇక్కడ రోడ్ పని అవుతున్న వల్ల అక్కడక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, చూసుకుందాం. కానీ మనం మాత్రం ఇది ఎక్కడా తగ్గేదేలే. ఇది అసలు వీడియో తీద్దాం అనుకోలేదు, కానీ సడన్గా తీయాలనిపించింది, తీసేసా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ముందు నుంచి చాలా వెహికల్స్ వస్తున్నాయి. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒక వెహికల్ వస్తుంది. దానివల్ల నాకు కొంచెం ఎక్కువ లైటింగ్ ఉండడం వల్ల ఆ వెహికల్తో పాటు మనం కూడా వెళ్ళిపోదాం. అవును, ఇంతకీ నేను బైక్ మీద వెళ్తాను అనుకుంటున్నారా? XL100 హెవీ డ్యూట్. ఈ XL100 పైన నైట్ టైం రైడింగ్ అనేది చేయబోతున్నాను. అంటే చాలా థ్రిల్గా ఉంటుంది, ఎందుకంటే ముందుకి ఎక్కువ లైటింగ్ ఉండదు, బండి స్పీడ్గా వెళ్ళదు. సడన్గా ఏదైనా వచ్చిందా, ఏమైనా అయినా ఇంకా అంతే. మీరే చూస్తున్నారు కదా, లైటింగ్ కూడా ఎంత ఎక్కువ రావడం లేదు.
ఇంకా మనం అలా అలా వెళ్ళే కొద్దీ ఇంకా మీకు సూపర్గా థ్రిల్గా ఉండబోతుంది. చూస్తారు కదా ముందు. ఇంకా మీకు అక్కడక్కడ కొంచెం కట్ చేసి పెడుతున్నాడు, కానీ రోడ్డు కూడా బాగోలేదు. ఇక్కడ నుండి ఇంకా దిమ్మ తిరుగుతుంది, ఫుల్ చీకటి, ఎవ్వడు లేడు, వెనకాల నుంచి ఎవ్వడు రావట్లేదు, ముందు నుంచి ఎవ్వడు రావట్లేదు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎలుగుబంట్లు తిరుగుతాయని కూడా తెలిసింది. ఎలుగుబంట్లు తిరుగుతుంటాయి, ముందు నుంచి ఏది వచ్చినా కూడా నాకు సరిగ్గా కనబడదు. మనం లాస్ట్కి అయితే గేట్ దగ్గరికి వచ్చాం. మనకి తావులో ఒక మందు బాబు ఒకడు కలిసాడు అంటాడు, మనం ఎటు వెళ్తుంటే అటే ఆవిడ బండితో వచ్చేస్తుంటాడు. కొంచెం మనం సేఫ్టీగా సైడ్ నుంచి వచ్చాం మనము. గేట్ అయితే ఇప్పుడే తీసాడు, వెహికల్ మొత్తం వస్తున్నాయి, అందుకే అక్కడ మనకి ఫుల్ ఎవరు కనబడలేదు. మనమైతే లాస్ట్కి అసలేం ప్లేస్కి వచ్చి ఇక్కడ నుంచి మనం ఇంకా జడాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ నుంచి మొత్తం ఫుల్ లైటింగే ఉంటుంది. కానీ ఇంకా రివర్స్ వచ్చేటప్పుడు ఎలా రావాలో నాకు ఇంకా అర్థం కాదు, ఎందుకంటే రివర్స్ వచ్చినప్పుడు కూడా ఫుల్ చీకటి ఉంటుంది. నేను రివర్స్ వస్తారు ఒక 12 అవుద్ది. చూడాలి ఇంకెలా ఉంటుంది ఆ టైంకి. ముందుకు మనోడు బ్లూ లైట్ పెట్టినాడు, ఎవరో సైకిల్తో వెళ్ళిపోతున్నారు. అయ్యా నాకంటే పెద్ద రైడర్ అనుకుంటా, సైకిల్ పైన వెళ్ళిపోతున్నాడు అక్కడ. చూస్తున్నాక అదే రైల్వే స్టేషన్, ఆ పక్క మనం స్ట్రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. మనం తాళ్ళభద్ర గేట్ దేడిపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో GoProతో తీయట్లేదు, ఓన్లీ సెల్ ఫోన్. GoPro మన దగ్గర లేదు కాబట్టి ఓన్లీ సెల్ ఫోన్తోనే తీస్తున్నా. క్వాలిటీ మిస్ అయితే ఏమనుకోకండి. ఇక్కడ నుండి మనకి ఫుల్ లైటింగ్గా ఉంటుంది, ఎక్కడ తగ్గేది లేదంటారు ఇంకా, ఎందుకంటే పలాస కాసేపు కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇదో మన భారత్ పెట్రోల్ వచ్చింది ఎక్కడనే, భారత్ పెట్రోల్ సూపర్గా ఉంటుంది. పెట్రోల్ వాసన మాత్రం ఇంకా ఘాటుగా ఉంటుంది అయ్యా. ఇంకా ముందు నుంచి చాలా వెహికల్స్ వస్తున్నాయి, నా పక్క నుంచి ఒకటి వెళ్ళిపోయాడు. ఈ రోడ్డు మాత్రం చాలా ఫాస్ట్గా బాగా అయిపోతే ఇంకా మనకి తగ్గేది లేదు. ఇంకా ఇంకా చాలామంది వస్తున్నారు. ఇంకా మనకైతే లైటింగ్ విషయంలో ఎలాంటి డాకా లేదు, మనకైతే ఫుల్ లైటింగ్ ఉంటుంది, ఎక్కడా తగ్గేది లేదు. ఇంకా మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతే అంత మంచిది, ఎందుకంటే రివర్స్ అంత ఫాస్ట్గా వచ్చేయచ్చు. ఇదో వచ్చాను అక్కడ పలాస రైల్వే స్టేషన్కి. ఇదో చూస్తున్నారు కదా, ఇది నా నీడ. ఇదో చూడండి, నా నీడ చూస్తున్నారు కదా. ఇదో పలాస రైల్వే స్టేషన్, కొత్తది కట్టారు మొన్నే. మనం ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. ఇది చుట్టూ చూడండి, వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది నైట్ టైం కాబట్టి. మన గేట్ దగ్గర అయితే లైటింగ్ ఉంటుంది ఫుల్గా, వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ నుండి. అంటే ఒక తెలియని ఫీలింగ్ అయితే మనకి ఒకటి అనిపిస్తుంది నైట్ టైం వచ్చినప్పుడు కానీ, మార్నింగ్ వచ్చినప్పుడు కానీ. రైల్వే స్టేషన్కి వచ్చామంటే ఒక తెలియని ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా ఉంది, కింద నుంచి పైకి డబల్ డోర్ లిఫ్ట్, ఇది డబుల్ ఉంటుంది. మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాం, నైట్ టైం కదా. ఇంకా ప్లాట్ఫామ్ అందరూ ఇక్కడే నిద్రపోతున్నారు, కూర్చోండ్రు అందరూ, సిట్టింగ్ చేస్తుంటారు ఇక్కడేని. ట్రైన్ లైట్ అయినట్టుంది అందరికీ. ఇక్కడ ఎవరి పని మాట్లాడుకుంటారు, ఒకరు కూర్చోంటారు, ఒకరు పొడికేంటారు. ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా చూడండి ముందు ముందు ఇంకా మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ని ఫోటో తీసి నాకు కింద చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఉంటుంది లింక్, గ్రూపు, అందులో పోస్ట్ చేయండి. మీరు ఏ రైల్వే స్టేషన్ అంటే మీ దగ్గరలో ఏ రైల్వే స్టేషన్ ఉంటే ఆ పేరు పెట్టండి. నెక్స్ట్ అక్కడ కూడా వద్దాం. ఇది ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది, ఇక్కడ ప్లాట్ఫామ్ 2, 3
ఆ సైడ్లో లిఫ్ట్ ఒకటి ఉంది. మనం ఆ మూలకి వెళ్ళిపోదాం. అక్కడ నుండి నైట్ టైం వ్యూ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా మనం ఇంకా లోపలికి అయితే వాళ్ళు చూద్దాం. కానీ ఇంకా నాది ప్లాట్ఫామ్ టికెట్ లేదు. ఎవరైనా టీసీ అయితే అప్డేట్ అంటే ఇంకా మన పని అంతే, ఇంకా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి ఫాస్ట్గా బయటకు వచ్చేద్దాం. ఎందుకంటే టీసీ అడ్డాడు అనుకో ఆడికి ఇంకా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అదా ప్రాబ్లం. ఇంకా మన సేఫ్టీ మనం చూసుకోవాలి. మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోద్దాం లోపలికి. ఇదిగోండి మన ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇదే నెంబర్ 1 ప్లాట్ఫామ్. పక్కన గూడ్స్ ట్రైన్ ఒకటి ఆగుంది. ఇక్కడికి మార్నింగ్ అయితే ఇంటర్సిటీ కాదు, మార్నింగ్ అయితే డిఎం ట్రైన్ ఇక్కడ పెడతారు. ఇక్కడ పలాస నుంచి అయితే 5:30కు ఉంటుంది. ఇక్కడ నైట్ టైం కదా, అంత ఎక్కువ మంది లేరు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. కానీ నాకు మాత్రం ఈ నైట్ టైము రావడం ఫస్ట్ టైము. నాకు మాత్రం ఈ రైడ్ అనేది సూపర్గా ఉంది. నేను ఎప్పుడూ రాలేదు నైట్ టైము బండి వేసుకొని బయటికి. ఫస్ట్ టైం కదా, నాకు మాత్రం ఈ రైడ్ అనేది చాలా చాలా బాగుంది. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలు పెడతాను. ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి మనకి. ఇంకా నైట్ టైము అడవుల్లో ఉండడము, మళ్ళీ నైట్ టైము కొండల పైకి ఎక్కిపోవడాలు, మళ్ళీ ఇక్కడ నుండి ఒక 500 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళడాలు, సైకిల్ పైన తిరగడము, కొత్త కొత్త వ్యూస్ అని మొత్తం చూపిస్తాను ఇంకా మీకు ముందు. ఇంకా ముందు మాత్రం ఇంకా మీకు థ్రిల్ ఇంకా. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొడితే నాకు ఒక నెక్స్ట్ ఇంకా మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. గూడ్స్ ట్రైన్ ఇక్కడ ఆగుంది. ఇక్కడ నైట్ గూడ్స్ మొత్తం ఈ పక్కే ఆపుతారు. ఎందుకంటే ఆ పక్క ట్రైన్స్ వస్తాయి కాబట్టి ఆ పక్క సైడు పెట్టరు, ఈ పక్కే పెడతారు. ఇదో ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇదేనే, కానీ ఇది క్లోజ్ చేస్తుంటే ఇది స్టెప్స్తో ఉంటుంది, స్టెప్లు ఉంటాయి. కానీ ఆ పక్క ప్లెయిన్గా ఉంటుంది. అందుకే ఇది మూసి ఆ పక్క ఓపెన్ చేస్తున్నారు. ఇదో మనం పైనుంచి వ్యూ చేశారు కదా, పైనుంచి నైట్ టైం చాలా వ్యూ బాగుంటుంది. అంటే లైటింగ్ ఎక్కువ ఉంటుంది, అక్కడక్కడ రెడ్ మార్కులు లైట్లు ఉంటాయి. ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా చుట్టూ చూస్తున్నారు కదా, అటు లైట్ వైట్ లైట్లు. ఇంకా థ్రిల్ అంటే మీకు ఒక నైట్ టైం చూస్తున్నా చుట్టూ చూస్తున్నారు కదా ఎలాగుందో, సూపర్గా ఉంటుంది. లైట్ అక్కడక్కడ లైట్లు ఉండి, లేదా ఫుల్ లైట్లు ఉండి, ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటుంది. మొత్తం దూరంగా చూసిన కింద ట్రైన్ ఉంది. ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది. వ్యూ చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం ముందుకెళ్తే అక్కడ గేట్ అనేది ఒకటి ఉంటుంది. లేదు మనము ప్లాట్ఫామ్ లోపలికి కిందకి వెళ్ళాం కదా, టీసీ వచ్చి ఉంటే మనకి ఇంకా సేపు. ఎందుకంటే కొంచెం అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే అటు నుంచి ఒక తావు ఉంటుంది, ఆ తావు నుంచి వెళ్ళిపోవచ్చు బయటికి. మళ్ళీ లోపలికి వచ్చేది ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. సిగ్నల్ అయితే ఇచ్చాడు ట్రైన్కి. కానీ ట్రైన్ అయితే ఇంకా ఆగిపోయింది, మళ్ళీ ఆగిపోయింది. అంటే కొంచెం ముందుకు వెళ్తుంది, ఆగుతుంది. కానీ నైట్ టైం మాత్రం థ్రిల్గా ఉంటుంది. ఇంకా అదే కింద ముందుకు వెళ్తుంది ట్రైన్. సౌండ్ ఎక్కువ ట్రైన్ది. చూస్తున్నారు కదా చుట్టూ వ్యూ. ఇంకా దానికంటే ఇంకా మంచి వీడియోలు రాబోతున్నాయి. ఇంకా ముందు చాలా వీడియోలు ప్లాన్ చేస్తున్నా. మనం ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా, నైట్ టైం మీకోసం వీడియో చేయడానికి వచ్చాను. అక్కడ నుండి మంత దగ్గర ఒక 10 కిలోమీటర్లు దేటి వచ్చాను. మనమైతే మళ్ళీ ఇంకా వెళ్ళిపోద్దాం. మరి ఎక్కువసేపు ఉండొద్దు, మనకి టైం అయిపోతుంది, మనం వెళ్ళిపోతాము. ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. అది గూడ్స్ ట్రైనా లేదంటే ప్యాసింజర్ ట్రైనా అది అర్థం కాదు. లైటింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది దానికి. ఆ లైటింగ్ ఏదో మన బండుకుంటే ఇంకా సూపర్గా ఉండేది ఇంకా నైట్ టైము.
అంటే చుట్టూ వ్యూ అనేది మీకు కరెక్ట్గా కనబడుద్ది నైట్ వ్యూ. ఇది గూడ్స్ ట్రైన్ అని ఇప్పుడు ఎలా గూడ్స్ వస్తుంది, గూడ్స్ అనేది. కానీ ఒకటి మాత్రం మర్చిపోకూడదు, ఈ వీడియో మామూలుగా తీయాలనుకుంటే తీసాను అంతేని. కానీ ముందు ముందు ఇంకా మంచి వీడియోలు రాబోతున్నాయి. చాలా పెద్ద ప్లాన్ అయితే ఉంది. మీరు నాతో పాటు ఇంకా మంచి మంచి అడ్వెంచర్స్ చేయాలి అని అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు స్క్రీన్షాట్ తీసి నాకు పోస్ట్ చేయండి. మిమ్మల్ని కూడా నాతో పాటు మంచి అడ్వెంచర్స్ తీసుకొని వెళ్తా. ఓకే, ఇది అవుట్ సైడ్ చూస్తున్నారు కదా బయట, అది లిఫ్ట్, అది బయట సైడ్ నుంచి కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇది ఇందాక చూపించాం కదా మీకు ట్రైన్ వెళ్తున్నట్టు, ఇంకా వెళ్తుంది. బాయ్ బాయ్.